ఇప్పుడు అమృత ప్రణయ్ న్యూస్ ఉంది కదా, సో తను రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చేసుకోవడం కరెక్టే అంటారా? చేసుకున్నాను. తన పర్సనల్ లైఫ్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. ఇప్పుడు అమృత సెకండ్ పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఎవరికి లేదు. ఈ రాష్ట్రానికి ఏం లేదు, ఈ దేశానికి కూడా ఏం లేదు, ప్రపంచానికి కూడా వచ్చిన ముప్పై ఏం లేదు. అది ఆమె చాయిస్, ఆమె ఓన్ చాయిస్. దాని చెప్పాను. కానీ తను ఏమన్నా అంటే సెకండ్ పెళ్లి చేసుకోను, ఇక ఏమున్నా సరే తనని మా అబ్బాయిలను చూసుకుంటా అని చేసి చెప్పింది కదా దానికి. చలో వెరీ గుడ్. ఆమె రాసింది భారత రాజ్యాంగంలో రాయలే కదా, ఆమె ఓన్ చాయిస్ అది. అప్పుడున్న ఎమోషన్ డిసిషన్స్. ఇప్పుడు తను ఒక ఒంటరి మహిళ ఈ భారతదేశంలో బతికే పరిస్థితి లేదు. ఎవరొకరు డిపెండెంట్ లేదు. ఉమెన్ ఇంకా ఇండిపెండెంట్గా లేదు, తను ఇంకా డిపెండెంటెడ్ బై మెన్. కాబట్టి తనకు ఒకవేళ నిజంగా అది వార్తలు నిజమా అబద్ధం మాకు తెలియదు. ఒకవేళ నిజంగా తనకు అలాంటి పరిస్థితి ఏర్పడితే చేసుకో, తన ఓన్ చాయిస్ అది. ఇన్ని రోజులు ఎందుకు అయినట్టు నాకు ఒకవేళ చేసుకుంటే ఇప్పుడు ముందే చేసుకోవచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు అయినట్టు? అది తన చాయిస్ భయ్య. ఇప్పుడు మనం ఎట్లా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడే చేసుకోవాలి, అప్పుడే చేసుకోవాలి. మీకు పెళ్ళి అయిందా? మనం ఇంకేం పెళ్ళి ఎందుకు వేసుకోవాలి? నీకన్నా చిన్న వాళ్ళు చాలామంది పెళ్లి చేసుకున్నారు కదా, 20 years 21 years వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు కదా. మరి నువ్వేందుకు చేసుకోవాలి పెళ్ళి? అట్లా అంటే నీ పర్సనల్ లైఫ్ని నేను క్వశ్చన్ చేస్తే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది కదా. తన పర్సనల్ చాయిస్. అదన్నా తను ఏమన్నదంటే తను చనిపోయినప్పుడు వచ్చేసి నేను ఎవరి చేసుకోను, ఏమన్నా సరే మా కొడుకులనే చూసుకుంటా అనేసి అన్నది. ఇంకొకటి ఏంటి అంటే మీరు అన్నది మీరు అప్పుడు ఇదే ఎమోషనల్ అన్నది అనేసి మీరు అంటున్నారు కదా. సో ఎమోషనల్ అన్నా కానీ పిల్ల అమృత చిన్న పిల్ల, ఓకే, చిన్న అమ్మాయి. ఆమె లిటిల్ బిట్ 28 26 సంవాట్ చిన్న ఏజ్ ఆమె. ఓకే, ఆమె పెద్ద 40 years 60 years 80 years రేపు మాపు చావడానికి రెడీగా లేదు. తనే జీవితం ఒకటేసారి ఉంటుంది ఎవరికైనా. అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారం వాళ్ళు బతకాలి. కాబట్టి అంతేగాని ఆమె అన్నది కదా, ఆమె దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, అమృత పెళ్లి చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం ఉందా? ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకో క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే తనకు ఆస్తి ఉంది కదా, సో ఆస్తి ఉంది కాబట్టి వేరే సెకండ్ పెళ్లి చేసుకోకుండా నీకు ఆస్తి రాదు అని చెప్పేసి అనడం వల్ల చేసుకుంటారు అనేసి అంటున్నారు. వాళ్ళ తండ్రి ఏం రాశారంటే అనాథాశ్రమానికి రాద్దామన్నట్టుగా ఉన్నాడంట, ఆ విధంగా రాశాడట. కానీ అది ఎక్కడ ఆస్తి పోతుందో, మళ్ళీ సెకండ్ పెళ్లి చేసుకుంటే నాకు ఆస్తి వస్తుంది కానీ దాంతో చేసుకుంటారు అన్నట్టుగా. వెరీ గుడ్. ఒక చిన్న కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు అమృతరావు చెప్పిండా సెకండ్ పెళ్లి? నీకేమన్నా వార్తలలో నిజమేముంది? ఉందంటే రోజుకొక వార్త వస్తుంది, బ్రదర్, రోజుకొక వార్త వస్తుంది. ఆ వార్తని గ్రాంటెడ్ తీసుకొని మనం ఎట్లా ఆమె పర్సనల్ క్యారెక్టర్ని అసెస్ చేయడం అనేది తప్పది. పర్సనల్ చాయిస్ని అసెస్ చేయడం అనేది మీకు కరెక్ట్ కాదు, మాకు కరెక్ట్ కాదు. మన అందరం ఆమెకి వ్యక్తిగత జీవితంలో బ్రతికే స్వేచ్ఛ ఉన్నది, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఆమెకు నచ్చినట్టు బ్రతకొచ్చు. నీకు నచ్చినట్టు నువ్వు బతకొచ్చు, నాకు నచ్చినట్టు నేను బతకొచ్చు. నీ పర్టికులర్ అమ్మాయి నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవాలంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఇంకొక విషయం, ఇప్పుడు ఈ విషయంలో అమృత గారు కరెక్టే చేసిందండి. 100% అన్డౌటెడ్లీ 100% కరెక్ట్. అమృత ఈజ్ రైట్. ఇప్పుడు అమృతకి న్యాయం జరిగిందన్న తీర్పు ద్వారా? కాకపోతే ఆమెకు న్యాయంతో పాటు దుఃఖం కూడా మిగిలింది. ఎండ్ ఆఫ్ ది డే ఈ సమాజం పెంచి పోషించిన కులతత్వం వల్ల ఈ యొక్క సమాజం పెంచి పోషించిన కులతత్వం వల్ల ఆమె ఒక బంగారు భవిష్యత్తుని అమృత కోల్పోయింది. ఇది సమాజం, ఇది ఒక అమృతరావు తప్పు కాదు, ఈ సమాజం తప్పు. సమాజం సృష్టించిన ఈ కులతత్వం వల్ల ఒక నిండు జీవితం బలైపోయింది. అక్కడ అమృత బలైపోయింది, యాజ్ వెల్ యాజ్ అమృత కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బలైపోయారు. ఇప్పటికి కూడా మనము ఈ కులతత్వాన్ని పెంచి పోషిస్తే జరిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ కులతత్వాన్ని పెంచి పోషించే ఈ బడాబాబులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళ యొక్క ఐడియాలజీని ఏమంటే మనం నిరోధించాలి. ఈ కులతత్వాన్ని మనం కనుక నిరోధించకపోతే రానున్న రోజులలో ఇలాంటి హత్యలు ఎక్కువే అవకాశం ఎక్కువ ఉంది. ప్రభుత్వానికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా ఈ కులతత్వాన్ని ఎవరైతే పెంచి పోషిస్తారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా చట్టపరంగా శిక్ష చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తనకు న్యాయం జరిగిందా లేకుంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడిందంటారా? న్యాయం అంటే ఇప్పుడు ఆమెకు న్యాయం అంటే ఎట్లా బ్రదర్? ఇప్పుడు మనకు ఒక తోడు కోల్పోయింది, తోడు తీసుకొస్తే న్యాయం జరిగినట్టు. చట్టపరంగా శిక్షించాల్సింది. కాకపోతే ఇలాంటి ఘటనలు అంటే తనకి న్యాయం జరిగిందా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడిందా అనేసి అడుగుతుంది. అది చాలా హైపోథెటికల్ క్వశ్చన్. నువ్వు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని అడిగా చెప్పలేడు. అది నువ్వు నన్ను అడగడం కాదు, నువ్వు సుప్రీంకోర్టు జడ్జిని అడిగినా ఈ ఆన్సర్కి హైపోథెటికల్ క్వశ్చన్. అది హైపోథెటికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి రెడీగా లేదు.